వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఇక నుంచి తన కార్యక్రమాలు అన్నిటినీ బెంగళూరు నుంచి పర్యవేక్షించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టయితే తన ప్రతి కదలికను ఫోన్లను ట్యాప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంది. స్టేట్ ఇంటెలిజెన్స్తో పాటు కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా తన కదలికలను పసిగట్టే అవకాశం ఉంది. ఎందుకంటే రాజ్యసభలో వైసీపీకి మెజార్టీ సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని బీజేపీని ఇబ్బంది పెట్టవచ్చు. అంతేకాకుండా సెక్యూరిటీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధికంగా థ్రెట్ కూడా ఉంది. అదే హైదరాబాద్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి గారిని నమ్మలేని పరిస్థితి. టీడీపీ కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. మొన్న తన ఇంటి ముందు జరిగిన కూల్చివేతలను దృష్టిలో పెట్టుకొని ఇక నుంచి బెంగళూరు నుంచి సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. రెగ్యులర్ మీటింగ్లను కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా తాడేపల్లిగూడెం నుంచి నిర్వహిస్తూ అంతర్గత సమావేశాలను బెంగళూరు నుంచి నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. బెంగళూరులో అయితే తనకి ఎటువంటి ఇబ్బందులు ఉండే అవకాశాలు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారితో సత్సంబంధాలు లేకపోయినప్పటికీ శత్రుత్వం కూడా లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో న్యూట్రల్గా ఉండవచ్చు. కాంగ్రెస్ అధిష్టానం బీజేపీని ఇబ్బంది పెట్టడానికి, తన బలాన్ని పెంచుకోవడానికి, ఇంకా ఏపీలో టీడీపీతో జట్ట కట్టడం కష్టం కాబట్టి వైసీపీకి దగ్గర అవడానికి తన ప్రయత్నాలు తను చేయవచ్చు. అది ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉపయోగపడవచ్చు. ఇంకో విధంగా మోడీ గారికి పూర్తిగా దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంది. ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు పులి మీద స్వారీ లాంటిది. రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరూ ఊహించలేము. కాలమే దానికి సమాధానం చెబుతుంది.